ఆర్టీసీ కార్మికులు గత 3 రోజులుగా నిర్వహిస్తున్న దీక్షలను శనివారం విరమించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఆర్టీసీ డిపో యాజమాన్యం నిరంకుశ వైఖరితో ఉద్యోగస్తుల అక్రమ సస్పెండ్ను వ్యతిరేకిస్తూ గత 3 రోజులుగా ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు శనివారంతో ఫలించాయని యూనియన్ జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు. ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అక్రమ సస్పెండ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజులుగా మంగళగిరి బస్టాండ్ ఎదురు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం విదితమే. శనివారం దీక్షలకు స్పందించిన ఆర్టీసీ డిపో యాజమాన్యం యూనియన్ నాయకులతో జరిగిన చర్చలు సఫలం అవ్వడంతో దీక్షలు విరమించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, యూనియన్ గౌరవ అధ్యక్షుడు చిన్ని సత్యనారాయణ, జిల్లా నాయకులు దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరి డిపో సూపర్వైజర్లు యూనియన్ కి వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. డిపో కార్యదర్శి నాగేశ్వరరావు స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో యాజమాన్యం మొండి వైఖరితో సస్పెండ్ చేసిందన్నారు. ఎలాంటి చర్చలు లేకుండా అక్రమంగా సస్పెండ్ చేయడానికి వ్యతిరేకిస్తూ గత 3 రోజులుగా ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ రిలే నిరాహార దీక్షలు నిర్వహించామన్నారు. దీక్షలపై గుంటూరు డిపిఓటి స్పందించి జిల్లా కమిటీతో జరిగిన చర్చలో సానుకూలంగా స్పందించి దీక్షలను విరమించాలని కోరినట్లు చెప్పారు. గత 6 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతు తెలియజేస్తూ సహకరించిన డిపో యాజమాన్యానికి, కార్మికులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కరీముల్లా, నాగేంద్రమ్మ, ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాయకులు, మంగళగిరి డిపో నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. డిపో మేనేజరు అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి విఎన్ రావు గారు యూనియన్ లీడర్ అయినందువల్ల కార్మిక సమస్య పరిష్కారం కొరకు అక్కడ ఉన్న సూపర్వైజర్ తోటి ఇది విషయం ఇది కాదు, ఇలా కాదు అని మాట్లాడే సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ డ్యూటీకి వచ్చి పోయేవాళ్ళు క్యాజువల్గా అక్కడ నించొని చూస్తూ ఉన్నారు. అయితే జరిగింది ఏంటంటే, ఆడ ఒక కండక్టర్ డ్రైవర్ విజయవాడకి గతంలో ఇదే సూపర్వైజర్లు 175 కిలోమీటర్లు 2.5 ట్రిప్పులు గుంటూరు విజయవాడ రాశారు. కానీ ఆ రోజు ఈ విఎన్ రావు అనే కండక్టర్ గారికి ఆడున్నప్పుడు ఒక సర్వీస్ డ్రైవర్ కండక్టర్కి 3 ట్రిప్పులు గుంటూరు విజయవాడ సర్వీస్ రాశారు. అప్పుడు వాళ్ళు వచ్చి యూనియన్ ప్రతినిధిని, అయ్యా ఇటు సంగతి మాకు 3 ట్రిప్పులు విజయవాడ గుంటూరు రాశారు, దానివల్ల కిలోమీటర్లు పెరిగిపోతూ ఉన్నాయి, గతంలో ఇలా రాశారని యూనియన్ లీడర్కి యుఎన్ రావు గారికి చెప్పారు. ఆయన ఏం చెప్పాడు, క్యాజువల్గా వెళ్ళి అయ్యా ఒకరికి ఒక పద్ధతి కాదు, ఒక పద్ధతి కాదు, నిన్న కాక మొన్న ఇలా రాశారు కాబట్టి 2 ట్రిప్పులు రాయమని చెప్తా ఉన్న సందర్భంలో ఆడ క్యాజువల్గా వచ్చే వాళ్ళు చూసి నించొని ఉన్నారు అక్కడ. కానీ మేనేజ్మెంటు ఇక్కడ కార్మికుల సమస్య పరిష్కారంలో ఎంప్లాయీస్ యూనియన్గా, అదేవిధంగా యుఎన్ రావు అనే డిపో కార్యదర్శి ప్రతి విషయంలో రిప్రజెంట్ చేస్తున్నాడు అనే ఉద్దేశం మనసులో పెట్టుకొని అక్కడ ఏమి లేని దానిని అనవసరంగా అక్కడ ఉన్నోళ్ళ చేత మేనేజ్మెంట్ బలవంతంగా విట్నెస్లు పెట్టుకొని అక్కడ ఆగింది ఎంతసేపు 10 నిమిషాలు, 5 నిమిషాలు, 20 నిమిషాల చొప్పున 4 సర్వీసులు ఆగినని చెప్పేసి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఇతను అక్రమంగా నీ వల్ల పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ అయింది, ఆర్టీసీకి వచ్చి ఆదాయం పోయింది, నువ్వు చార్ట్ కాడ పెద్ద పెద్ద కేకలేసేవాడిని బనాయించి అక్రమంగా బనాయించి సస్పెండ్ చేయటం చాలా దుర్మార్గం.